ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా ఫోన్ తీయండి. చెప్పరా గౌతమ్. నానా ఎక్కడున్నారు? నేను మీ అమ్మ అహల్యను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎందుకు నానా, ఏమైంది? ఏం లేదు, ఊరికినే జనరల్ చెకప్ కి. డ్రైవింగ్ లో ఉన్నదా, అక్కడికి వచ్చాక మాట్లాడతాను. నానా ఒక నిమిషం కార్ పక్కన ఆపండి. అలాగే, ఒక్క నిమిషం ఆపుతున్నా. ఏమైంది గౌతమ్? నానా నేను తనకి రెగ్యులర్ గా చెకప్ చేస్తున్నాను కదా, మళ్ళీ చెకప్ అవసరం లేదు, అంతా కరెక్ట్ గానే ఉంది నానా. అంటే అది అదితి అహల్యని హాస్పిటల్కి తీసుకురమ్మంది. అదితి తీసుకురమ్మని చెప్పడం ఏంటి? ఎందుకు నానా? అహల్య ప్రెగ్నెంటో కాదో అని అదితి కన్ఫర్మ్ చేసుకుంటుందట. తనకేమన్నా మతిపోయిందా? పెళ్లి రోజు ఆకాష్ చెప్పాడు కదా, ఇంకా డౌట్ ఏంటి? ఏమోరా, తను అడిగింది మేము తీసుకుని వెళ్తున్నాం. అలా ఎలా తీసుకొస్తారు నాన్న? తను అడిగిందల్లా చేసేస్తారా? ఏంటన్నా మీరు కూడా? అది కాదురా, అదితి మన వల్ల బాధపడుతుంది. బాధితురాలిగా తనకి మనల్ని న్యాయం అడిగే హక్కు ఉంటుంది. ఇదేం హక్కు నాన్న? ఇలాంటి కోరిక ఎవరైనా కోరుతారా? తప్పే ఉందిరా, తనకు అనుమానం వచ్చింది, అది తీర్చుకోవాలనుకుంటుంది. అయినా అహల్య నిజంగానే ప్రెగ్నెంట్ కదా, దాచాల్సిందేముంది? అదితి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది, అంతే కదా? నానా అది కాదు నాన్న. రేయ్, ఒక్కసారి తన సైడ్ నుంచి కూడా ఆలోచించు. మీరు అబద్ధం చెప్పారని తను అనుకుంటుంది. అది నాకు అర్థమైంది నాన్న. నాన్న మీరు కూడా అహల్య సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి. ఒక ప్రెగ్నెంట్ని పట్టుకుని నువ్వు కడుపుతో ఉన్నావా లేదా చెక్ చేస్తాను అంటే తను ఎంతలా ఫీల్ అవుతుంది చెప్పండి. నాన్న తనను అలా అనుమానించి అవమానించడం కరెక్ట్ అంటారా? అది తప్పే అనుకో. నాన్న ఇలాంటి టైంలో అహల్యని హర్ట్ చేయకూడదు నాన్న, తనని ఎంత బాగా చూసుకోవాలి మనం. నాన్న ప్లీజ్ మీరు అహల్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. అహల్యకి ఈ విషయం కొంతవరకు తెలుసుకోవతాం. సరే నాన్న, తనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మా అహల్య, గౌతమ్ నీతో మాట్లాడతాడటమ్మా. హలో గౌతమ్ గారు. ఏంటండి మీరు చేస్తుంది? అన్నీ తెలిసి మీరు హాస్పిటల్కి ఎలా వస్తున్నారు? హాస్పిటల్కి వచ్చాక అదితి మిమ్మల్ని చెకప్ చేస్తే మీకు 4వ నెల అనే విషయం బయటపడుతుంది కదా, మిగతా విషయం కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ మీరు ఆలోచించలేదా? అన్నీ ఆలోచించాను, కానీ నాకు అర్థమైంది. అమ్మ నాన్న మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొస్తున్నారు, అంతే కదా? నేను నాన్నతో చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. ఒకసారి ఫోన్ నాన్నకి ఇవ్వండి. సార్. చెప్పు గౌతమ్. నాన్న మీరు ఇంటికి వెళ్ళిపోండి నాన్న.